Good morning, students. Good morning, sir. Now, today we are going to discuss exercise 1.5 problems. So, first of all, let us see very short answer problems. సో ఇవన్నీ కూడా మనకి నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ బేస్ మీదే కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం బేస్డ్ ఆన్ కాన్సెప్ట్. నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ అంటే పొజిషన్ ఆఫ్ వన్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ సర్కిల్ పర్ఫెక్ట్గా మీకు మైండ్లో ఉన్నట్లయితే సో ఈ ఎక్సర్సైజ్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. The first one is verify the circles x square plus y square plus 6x plus 6y plus 14 equal to 0, x square plus y square minus 2x minus 4y minus 4 equal to 0, touch externally or touch internally or intersecting at 2 points or one is completely lies outside the other. So position ఎలా ఉన్నదో చెప్పమంటున్నారు మనకి. Right, first given circles ఏ పొజిషన్ చెప్పాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ centers and radii. So let us consider the first circle, then find the center and radius of the first circle. What is center of the first circle? Minus 3, radius. And center of second circle? 1, 2. Very good. So next radii got to find out చేయండి. R1 అంటే root of g square plus f square minus c వేసుకుంటాము. అంటే 9 plus 9 minus 14, 18 minus 14 అంటే 4 under root కాబట్టి 2. C2 1, 2, R2 root of 1 plus 4 plus 4 that is root 9 అంటే 3 వస్తుంది. సో సెంటర్ రేడియా ఫైండ్ అవుట్ చేసేందుకు వాళ్ళు 2 మార్క్స్ ఇచ్చేస్తారు ఈ ప్రాబ్లంకి. మనకి ఇంతవరకు చేసినా చాలు 2 మార్క్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం చేయాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయండి. C1 C2 is equal to that is a root of x2 minus x1 whole square అంటే minus 3 minus 1 whole square అంటే minus 4 whole square వస్తుంది plus 16. y2 minus y1 whole square అంటే minus 3 minus 2 minus 5 whole square అవుతుంది అంటే plus 25. Therefore C1 C2 is equal to root 41. Now let us find R1 plus R2 తీసుకోండి. R1 plus R2 వాల్యూ 5 అవుతుంది. R1 plus R2 వాల్యూ 5 అవుతుంది. అంటే 5 can be written as root 25 అని రాయొచ్చు 5ని. సో C1 C2 వాల్యూ root 41, R1 plus R2 వాల్యూ root 25. Clearly root 41 is greater than root 25. That means C1 C2 is greater than R1 plus R2. Therefore one circle is completely lies outside the other. One circle lies completely lies outside the other circle. సో మరి సమ్ టైమ్స్ అంటే ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇచ్చేసి మనకి నంబర్ ఆఫ్ కామన్ హౌ మెనీ కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్స్ అని 2 సర్కిల్స్ ఇవ్వచ్చు మనకి. 4 సో అప్పుడు మనం ఈ కంక్లూజన్ రాయక్కర్లేదు. అప్పుడు అంటే పొజిషన్ ఆఫ్ వన్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ అదర్ అడిగినప్పుడు ఈ కండిషన్ రాస్తాము. అలా కాకుండా నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అడిగారు అనుకోండి, C1 C2 is greater than R1 plus R2 అంటే సర్కిల్స్ అన్ని ఒకదానికి బయట ఒకటి ఉంటాయి కాబట్టి చిన్న డయాగ్రామ్ డ్రా చేసేయండి. అప్పుడు టాంజెంట్స్ కూడా డ్రా చేసి నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఇస్ ఈక్వల్ టు 4 అని రాస్తే సరిపోతుంది. సో ఏ కండిషన్కి ఆ కండిషన్ సపరేట్గా అంటే సర్కిల్ యొక్క పొజిషన్స్ ని బట్టి మనకి నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో అది జాగ్రత్తగా కండిషను కామన్ టాంజెంట్స్, కండిషను కామన్ టాంజెంట్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. Discuss the relative positions of the following pair of circles. So given circle x minus 2 whole square plus y plus 1 whole square equal to 9 ఒకటి, x plus 1 whole square plus y minus 3 whole square equal to 4. Then what are the C1 and C2? 2, minus 1, minus 3. Minus 1, 3. 2, minus 1, 1, minus 1, 3. సో అవి సెంటర్స్. అలాగే రేడియస్ అంటే డైరెక్ట్ ఈజీగా చెప్పేయచ్చు మీరు. 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్, 4 కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ కాబట్టి R1 3 అవుతుంది, R2 2 అవుతుంది. సో అలా సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. అగైన్ C1 C2 దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square 5 వచ్చేస్తుంది మనకి.
అలాగే C1 ప్లస్ C2 కూడా 5 అవుతుంది. C1 ప్లస్ C2 కూడా 5 అంటే దేర్ఫోర్ సారీ R1 ప్లస్ R2 5 అవుతుంది. దేర్ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రేడియై. అంటే అప్పుడు సర్కిల్స్ ఎలా ఉంటాయి మనకి? Two Touches circles touch externally. External. Two circles touch each other externally. Therefore, the two circles touches externally. ఇప్పుడు ఈ కేసులో నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేసుకోవచ్చు? 3. How many common tangents can be drawn? 3 common tangents. అందులో 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ వస్తాయి, ఒకటి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ వస్తుంది మనకి. సో అలా మనకి అంటే నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అలాగే పొజిషన్ ఆఫ్ సర్కిల్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ కండిషన్స్ మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డిస్కస్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. X square plus y square minus 2x. What is center of first circle? 1 comma minus 2. Second circle యొక్క center? Right. So ఇప్పుడు centers radial find out చేయండి again. Next distance between centers కూడా find out చేయండి. C1 C2. C1 C2 వాల్యూ √34 వచ్చింది. రేడియస్ లో సమ్ ఆఫ్ ద రేడియస్ వాల్యూ వచ్చేటప్పటికి చూడండి, రేడియస్ లో వాల్యూ ఒకటి 3 అండ్ ఇంకొకటి 4 వచ్చింది. R1 ప్లస్ R2 వాల్యూ 7 అవుతుంది. 7 ఈజ్ నథింగ్ బట్ √49. 7 √49 ఎందుకు చెప్తున్నారు సార్ మీరు స్పెషల్ గా అంటే మీకు క్లియారిటీ రావడం కోసం. క్లారిటీ. C1 C2 వాల్యూ √34, R1 ప్లస్ R2 అంటే 7 వచ్చింది. 7 పెద్దదా √34 పెద్దదా అని కొంతమంది కాసేపు ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే 7 √49 రాసుకుంటే అప్పుడు ఈజీగా ఏది పెద్దదో తెలిసిపోద్ది మనకి, విచ్ వన్ ఈజ్ గ్రేటర్. సో అప్పుడు √34 √49 లో √49 ఈజ్ గ్రేటర్ కాబట్టి therefore C1 C2 is less than R1 plus R2 అవుతుంది. ఎప్పుడైతే C1 C2 less than R1 plus R2 అయిందో ఇమీడియట్ గా మనం మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2 అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు R1 మైనస్ R2కి C1 C2కి మధ్య రిలేషన్ కూడా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి C1 C2 వాల్యూ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అండ్ R1 ప్లస్ R2 మధ్యలో ఉన్నట్లయితే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2 అయితే so then the two circles intersect at two distinct points, or simply the two circles intersect each other and రాసుకోవచ్చు సింపుల్ గా. ఎప్పుడైతే C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2 అయిందో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 కూడా కనుక్కోవాల్సిందే. అలా కనుక్కోకపోతే అంటే ఒకవేళ ఇప్పుడు C1 C2 వాల్యూ R1 మైనస్ R2 కన్నా కూడా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు వన్ సర్కిల్ లైస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ది అదర్ అయిపోతుంది. అందుకనే లెస్ దాన్ R1 ప్లస్ R2 కేసు సాటిస్ఫై అయినప్పుడు అంటే వన్ సర్కిల్ కంప్లీట్లీ లైస్ ఇన్సైడ్ ద అదర్ ఉన్నప్పుడు కూడా C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2నే అవుతుంది. ఆ C1 C2 వాల్యూ R1 ప్లస్ R2 కన్నా మాత్రమే తక్కువ ఉంటుందా, R1 మైనస్ R2 కన్నా కూడా తక్కువగా ఉంటుందా గమనించాలి. అందుకనే R1 మైనస్ R2 మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి. వెన్ ఎవర్ C1 C2 is less than R1 plus R2 we should calculate modulus of R1 minus R2. Then observe the condition. Is it C1 C2 is less than modulus of R1 minus R2 or C1 C2 is greater than modulus of R1 minus R2? C1 C2 వాల్యూ R1 మైనస్ R2 కన్నా పెద్దగా ఉంటే therefore modulus of R1 minus R2 less than C1 C2 less than R1 plus R2, hence the given circles intersect each other. ఇప్పుడు modulus of R1 minus R2 కనుక్కున్న తర్వాత ఆ వాల్యూ C1 C2 కన్నా ఎక్కువ ఉంటే అంటే C1 C2 is less than modulus of R1 minus R2 అయితే అప్పుడు ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆ కేసులో 0 అయిపోతుంది.
ఇప్పుడు టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి మరి ఇప్పుడు ఈ కేసులో నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? 2. 2 కామన్ టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఒక్కటి కూడా ఎగ్జిస్ట్ అవ్వదట, ఓన్లీ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. మీ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం నెంబర్ 2 లో కూడా ఒక 3-4 బిట్స్ ఉన్నాయి. అక్కడ కూడా నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే అవే ప్రాబ్లమ్స్, అదే మోడల్స్ ఉంటాయి. జస్ట్ C1 C2 కి R1 ప్లస్ R2 కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి మనం నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ చెప్పుకోవచ్చు. సో ఫర్ ద సర్కిల్ సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసాం. సెకండ్ సర్కిల్ తీసుకోండి, సెంటర్ -2,1 రేడియస్ R = 1. సో C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేస్తే C1 C2 వాల్యూ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 0 + 4 అంటే 2 వస్తుంది. C1 C2 వాల్యూ 2 వచ్చింది. R1 - R2 వాల్యూ 3 వచ్చేసింది. అంటే C1 C2 వాల్యూ R1 - R2 కన్నా కూడా తక్కువే. అంటే therefore C1 C2 is less than modulus of R1 - R2. Therefore one circle lies inside the other. Therefore number of common tangents is equal to 0. అంటే ఒకదాని లోపల ఒకటి ఉంటాయి సర్కిల్స్, అందుకని నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 0. సో ఇవి మాక్సిమం మోడల్స్, అంటే కామన్ టాంజెంట్స్ మీద కావచ్చు, రిలేటివ్ పొజిషన్స్ మీద కావచ్చు, మాక్సిమం మోడల్స్ ఇవే. ఇంకా సో అక్కడ మిగతా 2-3 ప్రాబ్లమ్స్ చేసి ఉన్నాయి కానీ అంతగా అవసరం లేదు. అవి మనకి జస్ట్ కాన్సెప్ట్ అంతా కూడా డిస్కస్ చేసాం కాబట్టి రిమైనింగ్ ఇవి మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. Now coming to problem number 3. Find the internal center of similitude of the two circles. X² + y² + 6x - 2y + 1 = 0. X² + y² - 2x - 6y + 9 = 0. Internal center of similitude అని అడిగారు. ఇంటర్నల్ అనగానే ఇంటర్నల్ ఫార్ములా వేసుకోవాలి, ఎక్స్టర్నల్ అడిగితే ఎక్స్టర్నల్ ఫార్ములా వేసుకోవాలి. So what is the internal center of similitude first of all? Which one is called internal center of similitude? Point of intersection of transverse common tangent. Very good. అలాగే external center of similitude అంటే Point of intersection of direct common tangent. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, రైట్. సో ఇప్పుడు మనకి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇలా ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కావాలంటే ఫస్ట్ మనకి అగైన్ సెంటర్స్ అండ్ రేడియై ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. నా ఫస్ట్ ఫైండ్ సెంటర్ C1 దట్ ఈస్ -3,1. రేడియస్ √g² + f² - c అంటే 9 + 1 - 1 అంటే 3. అలాగే ఫర్ ద సర్కిల్ సెంటర్ x² + y² - 2x - 6y + 9 = 1, 3. రేడియస్ 1 + 9 - 9, 9 - 9 క్యాన్సిల్ అయిపోతే 1. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇట్లా ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం ఫార్ములా వేసేటప్పుడు R1:R2 క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ స్టెప్ రాయలేదురా, ఒకసారి R1:R2 కూడా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. R1:R2 = 3:1. నోట్స్ లో ఒకసారి మీరు అందరూ కూడా రాసుకోండి ఆ స్టెప్ ని. హియర్ R1:R2 = 3:1 అని రాసుకోండి. నోట్స్ లో ఈ ప్రాబ్లం దగ్గర R1:R2 = 3:1 అని రాసుకోండి. అయితే ఇప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఇంటర్నల్ ఫార్ములా అంటే ప్లస్ ఫార్ములా R1x2 + R2x1/R1 + R2 R1y2 + R2y1/R1 + R2. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. R1 అంటే 3, x2 అంటే 1. 3 × 1 + 1 × -3 divided by 3 + 1. నెక్స్ట్ R1y2 3 × 3 + 1 × 1 divided by 3 + 1. సో ఇక్కడ ఇది 3, ఇది -3, 3 - 3 0/4 అంటే 0. 9 + 1 10/4 అంటే 5/2. సో ఆన్సర్ ఇస్ 0, 5/2. This is internal center of similitude of the given circles. Next, fourth one, find the external center of similitude of the two circles. Again find the centers and radii of the circles. Center C1 is equal to 3,
రేడియస్ R1 ఈక్వల్ టు 1 అయిపోతుంది. అది ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది రా చూడండి, ఇక్కడ 1 + 9 రావాలి. 1 + 9 -9 ఉండాలి. 1 + 9 -9 9 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1 అవుతుంది. చిన్న టైపింగ్ మిస్టేక్, అది కరెక్షన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ నోట్స్ లో మీరు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ 0,0 రేడియస్ 2. అగైన్ ఇక్కడ కూడా R1:R2 రాయండి. R1:R2 ఈక్వల్ టు 1:2 అని రాసుకోండి. రాసుకున్న తర్వాతే దేర్ ఫోర్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు R1x2 - R2x1 by R1 - R2, R1y2 - R2y1 by R1 - R2. సో R1x2 అంటే 1 × 0 - 2 × 1 అంటే 0 - 2 వస్తుంది. అలాగే R1y2 1 × 0 - 2 × 3 by 1 - 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 0 - 2 by -1 అంటే -2 by -1 -6 by -1. That is 2,6. That is external center of similitude of given two circles. So external center of similitude means point of intersection of direct common tangents. Internal center of similitude means point of intersection of transverse common tangents. Right, next long answer problems. సో ఇప్పుడు మనం చేసుకోబోయేటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి. అందరూ కూడా టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 54 ఓపెన్ చేయండి ఒకసారి. దాంట్లో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం 4 బిట్స్ ఉన్నాయిరా. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి కాన్సెప్ట్. షో దట్ the circles touch each other, find the point of contact and the equation of tangent at this point of contact. Very important మోడల్ ఇది. చూడండి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లం ఎన్ని టైమ్స్ ఇచ్చాడు పబ్లిక్ లో, సెకండ్ ప్రాబ్లం ఇచ్చారు, థర్డ్ ప్రాబ్లం ఇచ్చారు, ఫోర్త్ ప్రాబ్లం ఇచ్చారు. అలాగే ప్రాబ్లం నెంబర్ 2 కూడా అదే చూడండి ఒకసారి. షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. ఇక్కడ కాబట్టి క్లియర్ గా చెప్పాడు ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటున్నాయని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ అలా ఇవ్వలేదు, టచ్ చేసుకుంటున్నాయని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఎలా టచ్ చేసుకుంటున్నాయో మనం క్లారిటీ ఇవ్వాలి అక్కడ. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అదే విధంగా పేజ్ నెంబర్ 53లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 53లో ఎగ్జాంపుల్ 1.5. షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకసారి మీరు డేట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ ప్రాబ్లం కనీసం పబ్లిక్ లో 25 టైమ్స్ ఇచ్చి ఉంటాడు. మినిమం 25 to 30 టైమ్స్ కనబడుతున్నాయి డేట్స్ అక్కడ మీకు క్లియర్ గా. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 90% ఈ ఎక్సర్సైజ్ నుంచి ఈ మోడల్ ప్రాబ్లమే పడుతుంది. షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎప్పుడన్నా ఒక 10% మాత్రమే అదర్ ప్రాబ్లమ్స్కి వెళ్తారు. అదర్ ప్రాబ్లమ్స్ అంటే కూడా అవి కూడా ఏవో కాదు. ప్రాబ్లం నంబర్ 8 and 9 అంటే కొంచెం కష్టంగా ఇవ్వాలి పేపర్ అనుకున్నప్పుడు 8 and 9 ఆ మోడల్స్ లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఏంటంటే మనకి ఈజీగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 లోనే పడుతుంది ప్రాబ్లము. కొంచెం కష్టంగా ఇచ్చినప్పుడు 7 and 8 ప్రాబ్లమ్స్, 8 and 9 ప్రాబ్లమ్స్ నుంచి వస్తుంది మనకు క్వశ్చన్. రైట్, ఇప్పుడు దీంట్లో మనకంటే 2 మోడల్స్ ఉన్నాయి మొత్తం మనకి. 2 మోడల్స్ ఏంటి సార్? మళ్ళీ ప్రాబ్లం ఒకటే, మోడల్స్ 2 ఏంటి అంటే మరి సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎన్ని కేసెస్ లో టచ్ అవుతున్నాయి సర్కిల్స్ చెప్పండి. సర్కిల్స్ ఎన్ని కేసుల్లో టచ్ అవుతా ఉంటాయి? మనం 5 కేసెస్ డిస్కస్ చేసాము ఆల్రెడీ కాన్సెప్ట్ లో. ఎన్ని కేసుల్లో సర్కిల్స్ టచ్ అవుతున్నాయి? 3 cases. టచ్ 2 cases. 2 cases. Yes. So C1 C2 equal to R1 plus R2 కేసు ఒకటి, C1 C2 is equal to modulus of R1 minus R2 కేసు. అంటే సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతాయి లేదా ఇంటర్నల్ గా టచ్ అవుతాయి, 2 కేసులు. సో ఆ 2 కేసుల మీద నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను. ఆ 2 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా ఆ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. రైట్, మరి దానికి కూడా ఎలా చేస్తున్నాం మరి అగైన్ అంటే పొజిషన్ ఆఫ్ సర్కిల్ చెప్పాలి కాబట్టి అగైన్ ఇప్పటి వరకు చేసిన మోడల్సే.
సెంటర్స్ రేడియస్లు ఫైండ్ అవుట్ చేయడం, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేయడం. అది మరి టచ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి ఆ C1 C2 వాల్యూ R1 ప్లస్ R2కి ఈక్వల్ అవుతుందా లేదా R1 మైనస్ R2 మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2కి ఈక్వల్ అవుతుందా మనం అబ్జర్వేషన్ చేసి మా అబ్జర్వేషన్ కంక్లూజన్ రాయాలి మనం. రైట్, చూడండి ఒకసారి జాగ్రత్తగా. గివెన్ సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ S డాష్ అని రాసుకోండి. x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. So now center C1 2, 3, radius R1 equal to root of 4 plus 9 plus 12, that is root 25 at 5. Like a center C2 minus 3, minus 9, radius R2 root of g square plus f square minus c ante 9 plus 81 minus 26 అవుతుంది. ఇక్కడ c అంటే ప్లస్ 26 కాబట్టి మైనస్ c అంటే మైనస్ 26. సో దిస్ ఇస్ రూట్ ఆఫ్ 64 అవుతుంది సింప్లిఫై చేస్తే. అంటే రూట్ అంటే 90 మైనస్ 26 అంటే 64. రూట్ 64 అంటే 8. నౌ ఫైండ్ C1 C2, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 25. 3 plus 9, 12 whole square అంటే 144. Finally, this is root 169, we get 13. 13. సో మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డి వాల్యూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ వాల్యూ R1 ప్లస్ R2కి ఈక్వల్ అవుతుందా R1 మైనస్ R2కి ఈక్వల్ అవుతుందా? R1 plus R2. R1 ప్లస్ R2కి ఈక్వల్ అవుతుంది. 5 ప్లస్ 8 అంటేనే 13 వస్తుంది, అంతేగాని 5 మైనస్ 8 అంటే 13 రాదు. సో కాబట్టి మనకి C1 R1 plus R2 వాల్యూ 13 అవుతుంది. Therefore C1 C2 is equal to R1 plus R2. C1 C2 is equal to R1 plus R2. ఇప్పుడు మీరు డయాగ్రామ్ వేసుకోవాలి. C1 C2 ఇక్కడ R1 plus R2 అని తెలిసిన తర్వాత డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకుంటే అప్పుడు అంటే కండిషన్ ని బట్టి డయాగ్రామ్ వేసుకుంటే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది క్లారిటీ ఉంటుంది అనమాట మీకు. అంటే ఇన్ బిట్వీన్ సెంటర్స్ ఉంటుంది కాబట్టి. సో దేర్ ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P డివైడ్స్ C1 C2 బార్ ఇన్ ద రేషియో R1:R2 ఇంటర్నల్లీ అయిపోతుంది. సో దానికి కూడా మీకు ఈజీగా చెప్పాను. ముందు కండిషన్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ కంపల్సరీగా రాయాలి. ఈ సెంటెన్స్ రాయకపోతే కనుక ఖచ్చితంగా 1 మార్క్ డిలీట్ చేస్తారు ప్రాబ్లంలో. ఎందుకంటే షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే అది ఆ సర్కిల్స్ యొక్క పొజిషన్ ఎలా ఉందనేది మనం క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిఫికేషన్ 1 మార్క్ అనమాట. నెక్స్ట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 ఇంటర్నల్లీ. కానీ మరి ఇప్పుడు R1:R2 ఎంతో రాయాలి? 5:8. 5:8. ఇందాక ఈ ప్రాబ్లమ్స్ లో మీకు VSEలో రాయమన్నది ఇదే, R1:R2 వాల్యూ రాసుకోండి ప్రతిసారి అని చెప్పింది. సో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. దానికి అంటే ఇంటర్నల్ ఫార్ములా. దేర్ఫోర్ P ఈక్వల్ టు R1x2 ప్లస్ R2x1 బై R1 ప్లస్ R2 R1/2 ప్లస్ R2/1 బై R1 ప్లస్ R2. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మరి ఇక్కడ నాకు ఈ స్లైడ్ లో C1 C2 లేవు కాబట్టి నేను ఇక్కడ క్లౌడ్ లో రాసుకుంటున్నాను. C1 C2 R1 R2. మీరు నోట్స్ లో రాసుకోవాల్సిన అవసరం లేదు, క్లౌడ్ లో ఉన్నదాన్ని నోట్స్ లో రాయక్కర్లేదు. సో ఇప్పుడు ఫార్ములా R1x2 అంటే 5 into -3 అంటే -15 ప్లస్ R2x1 అంటే 8 into 2 16 -15 ప్లస్ 16 బై 5 ప్లస్ 8 13 కరెక్ట్ వేసాం. R1y2 5 into -9 -45 ప్లస్ 3 8 into 3 24 బై 5 ప్లస్ 8 13 వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే -15 ప్లస్ 16 1/13 -21/13 రా. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీకు దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పా. అంటే కండిషన్ ప్లస్ కండిషన్ సాటిస్ఫై అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో ప్లస్ వస్తుంది. కాన్సెప్ట్ చెప్పాను మీకు ఇది. అంటే ఒకవేళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేసేటప్పుడు ప్లస్ ఫార్ములా వేయాలా మైనస్ ఫార్ములా వేయాలా అనేది డౌట్ పడుతుంటారు కొంతమంది. అంటే మీరంతా ఇది కాదులే కానీ కొంతమంది బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోమనంటే
సర్కిల్స్ టచింగ్ కండిషన్ లో ప్లస్ కండిషన్ తో సాటిస్ఫై అయితే సర్కిల్స్ ప్లస్ ఫార్ములా వేయాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో. అలా గుర్తుంచుకోండి, బాగుంటుందని చెప్పేసి చెప్పుకున్నాం మనం. సరే ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయింది. మరి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఎస్ ఈక్వల్ టు 0 ఎస్ డాష్ ఈక్వల్ టు 0 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? S minus S dash. ఈక్వల్ టు 0. వెరీ గుడ్. ఎస్ మైనస్ ఎస్ డాష్. యాక్చువల్ గా ఏం చేయాలంటేరా, ఇక పాయింట్ పి వచ్చింది, ఈ పి దగ్గర నీకు 2 సర్కిల్స్ ఉన్నాయి. ఏ సర్కిల్ కైనా నువ్వు పాయింట్ ఆఫ్ అదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాసుకోవచ్చు. S1 ఈక్వల్ టు 0. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అంటే S1 ఈక్వల్ టు 0. మరి ఏ సర్కిల్ తీసుకోవాలి సార్ మీకు అని డౌట్ రావచ్చు. అప్పుడు ఏ సర్కిల్ తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది. రాలేదు అంటే మీరే మిస్టేక్ చేసినట్లు. సో అంత రిస్క్ కూడా లేకుండా అంటే మనకి S1 ఈక్వల్ 0 వేసేటప్పుడు x ఇంటూ x1 అంటే x ఇంటూ 1/13 ప్లస్ y ఇంటూ -21/13 ఇలాంతా ఏంటంటే కొంచెం లెందీ ప్రాసెస్ అవుతుంది. అందుకని ఏంటంటే మీకు ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో మనకి క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ లేకుండా ఉండటానికి ఈజీ ప్రొసీజర్ ఏంటి అంటే ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ S minus S dash ఈక్వల్ టు 0. సో ఈ సబ్ట్రాక్షన్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మనం 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటాం, 2nd 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటాం సబ్ట్రాక్షన్స్, కాబట్టి మనకు బాగానే వచ్చు. తప్పు చేస్తాం సార్. ఇప్పుడే అందుకనే తప్పు చేస్తారంటారా? రైట్, ఓకే. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సైన్స్ మారిపోతాయి. ఇక్కడ అన్ని సెకండ్ సర్కిల్ అన్ని ప్లస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అన్ని మైనస్ సైన్స్ వచ్చేస్తాయి మనకి. సో ఇది x² మైనస్ x² క్యాన్సిల్, y² మైనస్ y² క్యాన్సిల్, ఇది -4x ఇది -6x అవుతుంది అంటే -10x, -6 -18 -24 -12 -26 -38 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో కామన్ టర్మ్ -2 కామన్ తీసుకోవచ్చు అంటే -2 ఇంటూ 5x + 12y + 19 ఈక్వల్ టు 0. Therefore 5x + 12y + 19 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. సో ఇలా చాలా సింపుల్ గా ఒకటే మీరు కామన్ టాంజెంట్ కనుక్కునేటప్పుడు మాత్రం ఒక సింపుల్ పాయింట్ మైండ్ లో ఉంచుకోవాలి. అంటే మనకి టాంజెంట్ అంటే లైన్ ఈక్వేషన్ రావాలి అంటే అప్పుడు ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ 2 సర్కిల్స్ లో కూడా x² కోఎఫిషియంట్ సేమ్ ఉండేటట్లుగా చూసుకోండి. అలా సేమ్ లేకపోతే ఇమీడియట్ గా మీరు మల్టిప్లై చేసుకోవటం బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ లో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలైన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చేశారు ఇదే మెథడ్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలైన్స్ చేసేటప్పుడు 2 లైన్స్ లో x కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. అలా లేకపోతే రివర్స్ లో ఒకదానితో మల్టిప్లై చేసుకుంటారు మీరు, లేదా టోటల్ గా సేమ్ చేయాలి x కోఎఫిషియంట్. చేసిన తర్వాత అప్పుడు ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ C1 - C2 √A² + B² ఫార్ములా వేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా టాంజెంట్ అంటే లైన్ ఈక్వేషన్ రావాలి అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రెండిట్లోనూ x² y² కోఎఫిషియంట్స్ ఎలిమినేట్ అవ్వాలి. అలా ఎలిమినేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 సర్కిల్స్ లోనూ x² y² కోఎఫిషియంట్లు సేమ్ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం అదే, అందులో మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఎలా సేమ్ చేస్తున్నాము ఏంటి అనేది. రైట్, సో ఇది మనకి ఫస్ట్ మోడల్ ఏది సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనే మోడల్లో ఫస్ట్ మోడల్ ఇది. నెక్స్ట్ వన్, షో దట్ ద సర్కిల్స్ x² + y² - 4x - 6y - 12 ఈక్వల్ టు 0, 5 ఇంటూ x² + y² -8x -14y -32 ఈక్వల్ టు 0 టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 1 లో 4th బిట్ ఇది. రైట్, ఇప్పుడు దీంట్లో మీకు చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ప్రాబ్లం. ఫస్ట్ సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు చేసిందే, గివెన్ సర్కిల్స్ తీసుకోండి, అలాగే సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయండి, రేడియై ఫైండ్ అవుట్ చేయండి. మరి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు సెకండ్ సర్కిల్ విషయంలో అది స్టాండర్డ్ ఫామ్ లేదు కాబట్టి ఫస్ట్ 5తో డివైడ్ చేస్తాం దాన్ని. అప్పుడు S' వాల్యూ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ మీరు S' ఈక్వల్ ఇలా రాసుకొని
సార్ దీన్ని 5 తో డివైడ్ చేస్తే S'/5 అవుద్ది కదా సార్ అనుకోవద్దు. స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చిన తర్వాతనే ఇప్పుడు సర్కిల్ ని S' నువ్వు ఏ నంబర్ తో డివైడ్ చేసినా అది S' ఉంటుంది, ఫిక్స్డ్, అది మారదు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూసే మారిపోతాయి. S' అంటే నోటేషన్, అది నోటేషన్. సర్కిల్ కి ఒక సర్కిల్ అంటే S అని తీసుకున్నాం కాబట్టి ఇంకొక సర్కిల్ ని S' అని తీసుకుంటున్నాం. నోటేషన్ కాబట్టి డివిజన్ చేసినా మల్టిప్లై చేసినా నోటేషన్ లో ఎటువంటి మార్పు రాదు, అది ఫిక్స్డ్ S' ఉంటుంది. రైట్, 5 తో డివైడ్ చేస్తే అప్పుడు x² + y² - 8/5 - 14/5 - 32/5 = 0. Now let us find centers and radii of these circles. సెంటర్ రేడియస్ ఇది యాక్చువల్ గా మీకు ప్రీవియస్ ప్రాబ్లం లోదే సర్కిల్, ఫస్ట్ సర్కిల్ సెంటర్ 2,3, రేడియస్ r = 5 అవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్? 4/5, 7/5. 4/5, 7/5. అలాగే రేడియస్ √g² + f² - c అంటే అప్పుడు +32/5 వస్తుంది. సో అప్పుడు LCM 25, that is 16 + 49 + 160/25. సో ఫైనల్ దిస్ ఈజ్ 225 అవుతుందిరా. 225/25 అంటే 25 9s క్యాన్సిల్ చేసుకొని √9 3 రాసుకోవచ్చు, లేదా దేనికి దాని సపరేట్. √25 అంటే 15, √225 అంటే 15, √25 అంటే 5. ఇప్పుడైనా క్యాన్సిల్ చేసుకుంటే 5 3s 15 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా C1, C2, R1, R2 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నౌ ఫైండ్ C1, C2, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయండి. x1 - x2 2 y1 - y2 దీన్ని సింప్లిఫై చేసుకుంటే LCM 10 - 4/5 వస్తుంది. 10 - 4 అంటే 6/5 2 ప్లస్ 15 - 7 అంటే 8/5 2. So again this is 36/25 plus 64/25. Denominator same ఉంది కాబట్టి 36 + 64 100/25. 100/25 అంటే 4 టైమ్స్ పోతుంది. √4 అంటే 2. సో ఇలా C1, C2 వాల్యూ 2 వచ్చింది. మరి ఇప్పుడు ఈ C1, C2 వాల్యూ R1 + R2 కి ఈక్వల్ అవుతుందా, R1 - R2 కి ఈక్వల్ అవుతుందా చెక్ చేయండి ఒకసారి. R1 - ఇక్కడ R1 + R2 వేసుకుంటే 5 + 3 8 వస్తుందిరా. కానీ ఇక్కడ D వాల్యూ మనకు 2నే ఉంది కాబట్టి 5 - 3 ఇది బై అబ్జర్వేషన్ మనమే జాగ్రత్తగా చేసుకోవాలి. 5 - 3 2 అవుతుంది కాబట్టి therefore C1, C2 = R1 - R2 అయిపోతుంది. సో అప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. అంటే 1 సర్కిల్ అంటే 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుంటే ఇలా వస్తుంది డయాగ్రామ్. అంటే ఇప్పుడు మైనస్ ఫార్ములా సాటిస్ఫై అయింది కాబట్టి టచింగ్ కండిషన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా మైనస్ ఫార్ములా వస్తుంది. అంటే దాని అర్థం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C1, C2లోనే R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్స్టర్నల్ ఫార్ములా మైనస్ ఫార్ములా వస్తుంది. కాకపోతే దాన్ని ఈజీగా గుర్తుంచుకోవడం మైనస్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మైనస్ ఫార్ములా వేసుకోండి అని చెప్తున్నామా. Right, next the point of contact P divides C1, C2 bar in the ratio R1:R2 externally. Therefore P is equal to R1x2 - R2x1 by R1 - R2, R1/2 - R2/1 by R1 - R2. R1:R2 వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాం 5:3. రైట్, సో ఇప్పుడు ఆ వాల్యూస్ మళ్ళీ C1, C2 నాకు ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ క్లౌడ్ లో రాసుకున్నాను. సో R1x2 అంటే 5 × 4/5 అంటే 4 వస్తుంది. మైనస్ R2y1 R2x1 by 3 × 2 6 అవుతుంది. అంటే 4 - 6/5 - 3. R1y2 అంటే 5 × 7/5 7 అవుతుంది. 7 - 9/5 - 3. -2. Yes, -2/2, -2/2 అంటే -1, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయింది. అలాగే మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కావాలి. S - S' = 0. మరి అప్పుడు మనకి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అగైన్ మళ్ళీ ఫ్రాక్షన్స్ ఉంటే డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఫస్ట్ సర్కిల్ నే మనం 5 తో మల్టిప్లై చేసాం.
ఫస్ట్ సర్కిల్ ని 5 తో మల్టిప్లై చేసుకుంటే అది 5x² + 5y² - 20x - 30y - 15 = 0. సెకండ్ సర్కిల్ ఆల్రెడీ 5 ఉంది అంటే 5x² + 5y². ఫస్ట్ 2 టర్మ్స్ కి 5 ప్రొడక్ట్ గా ఉంది కాబట్టి ఆ 5 బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. ఇప్పుడు దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటారు. సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్లు అవుతాయి, ఇక్కడ 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ లో ప్లస్లు అయిపోతాయి, ఈ క్యాన్సిల్ అయిపోతాయి, x² y² టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. -20 + 8 అంటే -12x, -30 + 14 -16 అవుతుంది, -60 + 32 అయిపోతుంది అంటే -28 = 0. ఇప్పుడు ఇందులో మనకి -4 కామన్ తీసుకోవచ్చు. -4 × 3x + 4y + 7 = 0. Therefore 3x + 4y + 7 = 0. That is equation of common tangent. లేదా మీరు సార్ మా ఫ్రాక్షన్స్ ఉన్నా పర్వాలేదు, మేము ఉన్నదన్నట్టుగా వేసుకుంటామని చేసుకున్నా నో ప్రాబ్లం, ఎలాగని చేసుకోవచ్చు. సో టోటల్గా ఏంటంటే మనకు కావాల్సింది s - s' వేసుకున్నప్పుడు x² y² టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే టాంజెంట్ అంటే లైన్ అంటే ఓన్లీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ x అండ్ y రావాలి. అలా రావాలి అంటే x² y² క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అయ్యేటట్లుగా మనం ఆ అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాలి సర్కిల్స్ లో, అది. సో ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ మీరు ఆ టెక్స్ట్ బుక్ లో ఒకసారి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఒకసారి నోట్ చేసుకోండి అందరూ కూడా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 కూడా అదే మోడల్ రా. షూర్, ప్రాబ్లం నెంబర్ 2 ప్రాబ్లం నెంబర్ 3 రెండు కూడా ఆ అబవ్ మోడల్సే వస్తున్నాయి మనకి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 లో 2 బిట్స్ ఉన్నాయి చూడండి, 1, 2 బిట్స్ ఉన్నాయి మనకి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, షో దట్ ద సర్కిల్స్ x² + y² + 2ax + c = 0 and x² + y² + 2by + c = 0 touch each other if 1/a² + 1/b² = 1/c. అంటే రెండు సర్కిల్స్ టచ్ అయినప్పుడు అలా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సర్కిల్స్ టచ్ అవుతున్నాయని ప్రూవ్ చేయమంటున్నాడు. మనం రివర్స్ లో వెళ్తాం, అంటే సర్కిల్స్ టచ్ చేసుకుంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ తీసుకొని మనం ప్రొసీడ్ అయితే అప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇది వచ్చేస్తుంది మనకి, 1/a² + 1/b² = 1/c వస్తుంది. మరి టచ్ ఈచ్ అదర్ అన్నాడు కానీ అది ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయో ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయో మనకి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎలా టచ్ అయినా ఇదే కండిషన్ అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మనకి కండిషన్స్, రెండు కండిషన్స్ వాడుకొని ఎట్ ఏ టైం ప్రూవ్ చేయొచ్చు. అంటే C1 C2 = R1 ± R2 వేసుకుంటే డైరెక్ట్ గా మనకు ఆ కండిషన్ వస్తుంది. సో ఒకసారి ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం రా, జస్ట్ టచ్ ఈచ్ అదర్ అని వాళ్ళే చెబుతున్నారు కాబట్టి C1 C2 = R1 ± R2 కండిషన్ వేసుకోవటమే. అంటే దానికి గాను ఫస్ట్ C1 C2 R1 R2 అలాగే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్? -a, 0. అంటే అలాగే రేడియస్ √a² - -c. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ 0, -b. వెరీ గుడ్. రేడియస్ √b² - c. √b² - c. నౌ ఫైండ్ C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. అంటే డైరెక్ట్ గా కండిషన్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చులే. ఓకే, సిన్స్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ therefore C1 C2 = R1 ± R2. సో అప్పుడు C1 C2 అంటే దర్ ఇస్ -a - 0 whole square + 0 + b whole square under root. అంటే అది √a² + b² వస్తుంది = R1 ± R2. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ స్క్వేరింగ్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ a² + b² వస్తుంది, రైట్ సైడ్ వచ్చేటప్పటికి a ± b whole square ఫార్ములా అప్లై చేయాలి మనం. అంటే a² + b² ± 2ab ఫార్ములా రాస్తాం. a + b whole square అయినా a - b whole square అయినా ఫస్ట్ 2 టర్మ్స్ a² + b² ఉంటాయి. a² అంటే అప్పుడు √a² - c whole square రాయాలి, అంటే a² - c + b² - c ± 2ab ఫార్మ్ రాసాం.
సో ఇందులో ఈ బి స్క్వేర్ ఏ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మైనస్ టూ సి అవుతుంది. అది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 2c అవుతుంది. అంటే 2c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి. నౌ అగైన్ క్యాన్సిల్ ద వాల్యూ 2. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అగైన్ స్క్వేరింగ్, అంటే స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అవ్వాలంటే మళ్ళీ స్క్వేరింగ్ చేసుకోవాలి. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. So we get c square is equal to a square minus c into b square minus c. రూట్లు ఎలిమినేట్ అయిపోతాయి. ఇది లోపలికి మల్టిప్లై చేయండి. a square b square minus a square c minus b square c plus c square వస్తుంది. అగైన్ c square మళ్ళీ క్యాన్సిల్ చేసుకోండి. ఈ c square క్యాన్సిల్ చేసుకోండి. చేసుకున్నాక ఈ మైనస్ టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏ స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి అవుతుంది. ఈ టర్మ్ అలాగే ఉంచేస్తాం, ఏ స్క్వేర్ బి స్క్వేర్. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ సి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి బై ఏ స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏం మిగులుతుంది అంటే సి బై బి స్క్వేర్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ మిగులుతుంది. అక్కడ సి కామన్ తీయచ్చు న్యూమరేటర్ లో. మళ్ళీ మనం సి కామన్ తీసుకొని ఆ సి మల్టిప్లై ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. అంటే 1 బై సి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై సి అవుతుంది. సో ఇక్కడ మనకి కండిషన్ అంటే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నారు. అది ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి, ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి ఇవ్వలేదు. కాబట్టి మనం C1 C2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2 రాసుకుంటాము. సో R1 ప్లస్ ఆర్ మైనస్ అనేది ఆటోమేటిక్గా మనం 2 టైమ్స్ స్క్వేరింగ్ చేస్తాం కాబట్టి ఆ ప్లస్ ఆర్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఏ వచ్చేస్తుంది. సో ఇలా 2 టైమ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలాంటి మోడల్స్, ఎందుకంటే సింప్లిఫికేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ మోడల్ మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 కూడా ఇదే మోడల్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 2. సో దీనికైతే మనం 2 మెథడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన మెథడ్ లో చేయొచ్చు. మరి చేసిన మెథడ్ లో చేస్తే 3 స్లైడ్స్ వచ్చింది. అంటే మీ నోట్స్ లో అయితే ఒక ఫుల్ పేజీ వచ్చేస్తుంది మీ నోట్స్ లో. దాన్ని వేరే మెథడ్, ఈ ప్రాబ్లం వరకు మనం వేరే మెథడ్ కూడా చేసుకోవచ్చు. సరే ఆ మెథడ్ కూడా డిస్కస్ చేద్దాం. ముందు 2 సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2f డాష్ y ఈజ్ ఈక్వల్ టు 0 టచ్ ఈచ్ అదర్ దెన్ ప్రూవ్ దట్ fg డాష్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ g. సో అగైన్ సేమ్ మెథడ్ ఫాలో కావచ్చు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ -g, అలాగే ఇందులో కాన్స్టెంట్ లేదు. అబ్జర్వ్ చేయండి, 2 సర్కిల్స్ లో కూడా కాన్స్టెంట్ లేదురా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? కాన్స్టెంట్, వెరీ గుడ్. బోత్ సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని. కాన్స్టెంట్ లేదు అంటే అర్థం బోత్ సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అండ్ అగైన్ వీఆర్ గివెన్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. మరి అంటే ఒకే ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. టచ్ ఈచ్ అదర్ అంటే యూనిక్ పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. మరి 2 సర్కిల్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా 2 సర్కిల్స్ ఆరిజిన్ దగ్గరే టచ్ అవ్వాలి, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. సరే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం సెకండ్ మెథడ్ లో చేసాం దాన్ని. సరే ముందు ఫస్ట్ మెథడ్, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన మెథడ్ లో వెళ్దాం. ఫస్ట్ C1 మైనస్ g మైనస్ f R1 రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్, C2 మైనస్ g1 మైనస్ g డాష్. చూడండి ఇక్కడ సర్కిల్ ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందిరా. ఇక్కడ 2g1x అని పడింది, 2g డాష్ x రాయాలి, ప్లస్ ఇక్కడ 2f డాష్ y అని రాయాలి. సో C2 మైనస్ g డాష్ మైనస్ f డాష్ R2 రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్. Now C1 C2 is equal to, since the 2 circles touch each other, C1 C2 equal to R1 plus R minus R2. C1 C2 ante distance between centers minus g plus g dash whole square plus minus f plus f dash whole square equal to root of g square plus f square plus R minus root of
g dash square plus f dash square, squaring on both sides. సో అప్పుడు ఈ స్క్వేర్ రూట్ పోయి ఈ టర్మ్స్ మాత్రం మిగులుతాయి. ఈ టర్మ్స్ డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ రాసుకోవచ్చు మీరు. అంటే మైనస్ జీ డాష్ ప్లస్ మైనస్ జీ ప్లస్ జీ డాష్ హోల్ స్క్వేర్ రా అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానే ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ 2f ఎఫ్ డాష్. ఇది ఇక్కడ రైట్ సైడ్ అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి అని రాసుకుంటాం. అదే రాశారు. అగైన్ ఇక్కడ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్లు జీ డాష్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఇక లెఫ్ట్ సైడ్ మనకి మైనస్ 2g జీ డాష్ మైనస్ 2f ఎఫ్ డాష్ మిగిలిపోతుంది. రైట్ సైడ్ ఏమో ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మిగులుతాయి మనకి. సో అప్పుడు క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత ఇలా మైనస్ 2g జీ డాష్ మైనస్ 2f ఎఫ్ డాష్, ఇందులో మైనస్ 2 కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ అగైన్ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ చేసుకొని అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇంకా ఇటు మైనస్లు ఉన్నా సరే స్క్వేరింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ప్లస్లు అయిపోతాయి. ఇది జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేస్తుంది. అంటే జీజీ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ 2gg డాష్ ఇంటూ ఎఫ్ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ అలాగే జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ రాసుకొని సరిపోతుంది. ఇక చూడండి మీకు దీంట్లో చిన్న మిస్టేక్, ఇక్కడ ఎఫ్ డాష్ స్క్వేర్ ఉండాలిరా. ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ పడింది, ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ పడాలి. ఆ చిన్న కరెక్షన్ చేసుకోండి సరిపోతుంది. ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ పడాలి. ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ రైట్. సో ఇప్పుడు మన క్యాన్సిల్ ఏమవుతున్నాయి చూడండి. జీ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్. అలాగే ఎఫ్ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే ఇప్పుడు సెకండ్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుందిరా. అంటే ఇక మధ్యలో మిగిలింది ఈ మధ్యలో 2 టర్మ్స్ మిగులుతాయి. ఇది 2g జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ మిగులుతుంది. అంటే ఎఫ్ స్క్వేర్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ 2gf డాష్ ఇంటూ ఎఫ్జీ డాష్ అంటే ఈ జీజీ డాష్ ఎఫ్ఎఫ్ డాష్ ని ఆర్డర్లో రాసాం. అంటే ఇలా వచ్చేటట్లుగా అంటే జీ స్క్వేర్ ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే జిఎఫ్ హోల్ స్క్వేర్ వచ్చేటట్టు జిఎఫ్ డాష్ వచ్చేటట్లుగా రాసాం. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్ లో ఉంది ఎగ్జాక్ట్ గా. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయాలి. అంటే జిఎఫ్ డాష్ మైనస్ ఎఫ్జీ డాష్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ అప్పుడు జిఎఫ్ డాష్ మైనస్ ఎఫ్జీ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే జిఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్జీ డాష్ అవుతుంది. సో ఇంత లెంత్ వస్తుంది మనకి ఈ ప్రాబ్లం. అదే మనకి కాన్సెప్ట్ అంటే ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసి మీరు సో అంటే నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ యూజ్ చేస్తాం మనం. నాలెడ్జ్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం ఈజీగా వస్తుంది. మనకి అంటే టాలెంట్ యూజ్ చేస్తాం. మరి ఏంటి అది చూడండి ఒకసారి. అనదర్ మెథడ్. సో గివెన్ సర్కిల్స్ అవి. సో C1 అలాగే C2 సర్కిల్స్ డయాగ్రామ్ వేసుకుంటాము. క్లియర్లీ the two circles, the given circles passes through the origin. Therefore the point of P యొక్క కోఆర్డినేట్స్ ఏమైపోతాయి అంటే ఆరిజిన్ అయిపోతుంది. అలాగే C1 C2 కూడా తెలుసు. మరి అప్పుడు C1 P C2 ఎలా ఉన్నాయి? అప్పుడు 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. C1 P C2 3 పాయింట్స్ కూడా కొలీనియర్ కాబట్టి అప్పుడు స్లోప్ ఆఫ్ C1P స్లోప్ ఆఫ్ C2P రెండు ఈక్వల్ చేసుకుంటాం. C1, C2, P are collinear. Therefore slope of C1P is equal to slope of C2P అవుతుంది. లైన్స్ C1P లైన్ స్లోప్ C2P లైన్ స్లోప్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు స్లోప్ ఫార్ములా వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్? y2 minus y1 by x2 minus x1. అంటే అప్పుడు మనకి
So 0 plus f by 0 plus g is equal to 0 plus f dash by 0 plus g dash వస్తుంది. అంటే అప్పుడు f by g is equal to f dash by g dash. By taking cross multiplication, we get fg dash is equal to gf dash. So therefore, fg dash is equal to gf dash. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి. మన టెక్నిక్ పట్టుకోవాలి. సో క్లియర్లీ బోత్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి మనకి then we can say that both circle passing through origin, hence the two circle, but we are given the two circles touching each other. Therefore, the two circles should touch at a point P origin. So clearly, a point of contact appudu line joining centers rendu kuda ఆ 3 points కూడా సేమ్ లైన్ మీద ఉంటాయి కాబట్టి జస్ట్ స్లోప్స్ ఈక్వల్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకే.